వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. టాలీవుడ్లో ఎంతమంది కొత్త దర్శకులు, కంటెంట్ ఉన్న దర్శకులు పరిచయం అయినా కూడా ఆల్ టైమ్ ఒక ట్రెండ్ సెట్ చేసిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన కెరీర్ను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎలాంటి హిట్స్ ఇచ్చారో తెలుస్తోంది. 2000లో బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూరి ఇప్పటి వరకు 25 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఫిల్మ్ కమ్యూనిటీ నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పూరి జగన్నాథ్ అంటేనే డిఫరెంట్ టేకింగ్, మాస్ డైలాగ్స్, హీరోకు పవర్ఫుల్ క్యారెక్టర్ను డిజైన్ చేయడంలో స్పెషాలిటీ. ఇడియట్, శివమణి, పోకిరి, బిజినెస్ మ్యాన్, టెంపర్ వంటి సినిమాలు ఆయన స్టైల్కు నిదర్శనాలు. హీరో పవన్ కళ్యాణ్తో బద్రీ, మహేష్ బాబుతో పోకిరి, ఎన్టీఆర్తో టెంపర్ వంటి సినిమాలు పూరిని మరో లెవెల్కు తెచ్చాయి. అయితే ప్రతి దర్శకుడి జీవితంలో హైసు లోసు ఉంటాయి. పూరికి కూడా అలాంటి ఫేజ్ వచ్చింది. లోఫర్, మెహబూబా, లైగర్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా లైగర్ సినిమా భారీ బడ్జెట్తో వచ్చినా నిరాశపరిచింది. కానీ పూరి ఈ డిజాస్టర్తోనూ వెనక్కి తగ్గలేదు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి పరాజయం తర్వాత పూరి రీ ఎంట్రీ ఎలా ఇచ్చాడో తెలిసిందే. ఈసారి కూడా అదే జరుగుతోందని నమ్ముతున్నారు. ఇస్మార్ట్ శంకర్ ముందు కూడా పూరి పరిస్థితి ఇలానే ఉంది. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాంతో పూరి మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. ఇక లైగర్, డబుల్ ఇస్మార్ట్ అనంతరం కూడా ఫామ్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో ఒక క్రేజీ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నారు. ఇందులో టబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. పూరి స్క్రిప్ట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పాత్రల డిజైన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్కి ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ కొత్త ప్రాజెక్ట్పై కూడా అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. 25 ఏళ్ల సినీ ప్రయాణంలో పూరి ఎన్నో విజయాలు, పరాజయాలు చూశారు. కానీ ప్రతిసారి తిరిగి బౌన్స్ బ్యాక్ కావడం, ముందుకు వెళ్ళడం ఆయన ప్రత్యేకత. అదే ఆయనను మిగతా దర్శకుల కంటే భిన్నంగా హైలైట్ చేసింది. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్తో పూరి దిమ్మ తిరిగేలా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.